మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి రోషయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 26న వీరంతా చేరుతున్నారని జనసేన అఫీషియల్గా ప్రకటించింది. కొద్దిసేపటి క్రితమే మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో అధినేత పవన్ను కిలారి రోషయ్య, కంది రవిశంకర్ సమావేశం అయ్యారు. ఆ తర్వాత సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. ఆ తర్వాత చేరికపై ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇక అదే రోజు ఉత్తరాంధ్ర, రాయలసీమ, గుంటూరు నుంచి పలువురు వైసీపీ నేతలు కూడా జనసేన గూటికి చేరనున్నారు. చేరికలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చక్రి మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి పలు కీలకమైన నేతలు, పలువురు ప్రధానమైన నాయకులంతా కూడా జనసేనలో చేరికకు సిద్ధమైంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో నిన్న ఈ రోజు మొన్న భేటీ అవడం జరిగింది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలకు వారికి సంబంధించి చర్చ జరిగింది. అయితే ఈ చేరికలన్నింటినీ కూడా ఒకే రోజు భారీ స్థాయిలో నిర్వహించాలని చెప్పి జనసేన ఆలోచన చేస్తాం. దీనిలో భాగంగానే ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీ కార్యాలయం మంగళగిరిలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గేపేట మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, అలాగే తిరుపతి, విజయనగరం, ప్రకాశం, గుంటూరు, అలాగే విజయవాడకు సంబంధించిన పలు కార్పొరేషన్లకు సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఈ చేరికలో చేరబోతున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా డీసీఎంసీ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ప్రకాశం జిల్లాకు సంబంధించిన పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకా బాలినేనితో పాటు అనేక మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపుగా 40 మంది నేతలు, ఎవరైతే ద్వితీయ శ్రేణి నేతలతో పాటు ముగ్గురు కీలకమైన నేతలు 26వ తేదీన జనసేనలో చేరబోతున్నారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ పార్టీలో చేరేందుకు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఎంతవరకు సరళీకృతం అవుతాయి, ఎంతమంది చేరబోతున్నారు అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు మాత్రం ముగ్గురు కీలకమైన నేతలతో పాటు 40 మంది ద్వితీయ శ్రేణి నేతలు జనసేనలో చేరబోతా ఉన్నారు. చక్రి, రైట్ శివ, అంటే ఇక్కడ చూసినట్లయితే టీడీపీ సాచురేట్ అయి ఉంది. అలాగే టీడీపీకి మేజర్గా వైసీపీ నేతలతో వైరుధ్యాలు ఉన్నటువంటి పరిస్థితి, కింది స్థాయి క్యాడర్ కావచ్చు, నేతలకు కావచ్చు. సో ఇప్పుడు సెకండ్ ఆప్షన్గా జనసేన కనపడుతోంది. ఇక ఫ్యూచర్ లో కూడా చేరికలు ఎక్కువగా జనసేన నుండి అవకాశం ఉందా? అంటే ఇక్కడ రెండు రకాల ఈక్వేషన్స్ ఉన్నాయి జగడి. ఒకటి, జనసేన పార్టీ బలోపేతంగా విస్తృత ప్రయత్నాలు చేస్తా ఉంది. మరొక వైపు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశాయి. ఈ ఎక్కడైతే చేరికలు చేర్చుకోవాలనుకుంటున్నారో, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ మూడు పార్టీలకు సంబంధించి ముగ్గురు కీలకమైన నేతలతో ఒక కమిటీ వేయడం జరిగింది. ఏ నియోజకవర్గాల నుంచి ఎవరెవరు చేరబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ ముగ్గురు నేతలు చర్చించుకున్న తర్వాతనే వారు ఏ పార్టీలో చేరబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. మన ఉదాహరణకి బాలినేని శ్రీనివాసరెడ్డినే తీసుకోవచ్చు. ఎన్నికల ముందు టీడీపీలో చేరతారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య కూడా ఎన్నికల ముందే జనసేనలో చేరతారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి నారా లోకేష్, బీజేపీ నుంచి సత్యకుమార్ మంత్రి, ఈ ముగ్గురు కూడా కమిటీగా ఏర్పడి ఏ పార్టీలో కావచ్చు, టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, ఏ పార్టీలో ఏ నేత చేరాలన్నా కానీ ఈ ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఆ నియోజకవర్గానికి సంబంధించిన మిగిలిన పార్టీ నేతలతో చర్చించిన తర్వాతనే చేరికలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తాం. దానిలో భాగంగానే బాలినేని విషయంలో కానీ, అలాగే సామినేని ఉదయభాను విషయంలో కానీ, కిలారి రోషయ్య విషయంలో కానీ పాజిటివ్ దృక్పథం వచ్చినట్లు కూడా తెలుస్తా ఉంది. చక్రి, అంటే ఎట్లాంటి చర్చలు? ఇప్పుడు ముగ్గురు కమిటీగా ఏర్పడ్డారు, ముగ్గురు ఏమని చర్చించుకుంటున్నారు? ఎందుకంటే బాలినేని చేరిక విషయంలో టీడీపీ నేతల దామచర్ల ఫోటో పెట్టినందుకు టీడీపీ కార్యకర్తలు ఆ ఫోటోలను, ఆ ఫ్లెక్సీలను తొలగించినటువంటి పరిస్థితి. కొంచెం కింది స్థాయి క్యాడర్లో కొంచెం చేరికల్లో అసంతృప్తి ఉండే అవకాశం ఉంది కదా. ఎట్లాంటి చర్చలు? అంటే ముగ్గురు కూర్చొని ఏం మాట్లాడతారు? మీ పార్టీలో ఖాళీ ఉందా, మా పార్టీలో కూడా, ఇట్లాంటి చర్చలా లేకపోతే ఎట్లా? అంటే చేరే వాళ్ళ ఇష్టం గురించి ఇక్కడ ప్రధానంగా ఒక రకమైన అంశానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు మూడు పార్టీ నేతలు. ఒకటి, ఎవరినైతే పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారో వారు క్లీన్ చిట్ ఉండాలి. అంటే క్లీన్ చిట్ అంటే అవినీతి అక్రమాలు చేయకుండా కాదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం, జనసేన కార్యకర్తల్ని, నేతల్ని ఇబ్బందులు పెట్టకుండా ఎవరైతే ఉంటారో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండో దానికి సంబంధించి వారు ఏ పదవిలో ఉన్నా లేకపోయినా పార్టీకి రాజీనామా చేయాలి. ఈ రెండు అంశాలని ప్రామాణికంగా తీసుకున్న తర్వాతనే చేరికలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. ఆ తర్వాత అక్కడున్న ఇన్ఛార్జి విషయంలో కానీ, లేకపోతే మిగిలిన పార్టీ నేతలతో కూడా డిస్కషన్ చేసుకున్న తర్వాతనే పార్టీలో చేరాలి. ఇప్పుడు ఉదాహరణకి మనం బాలినేని చాలా కీలకమైన నేత, ఒంగోలు పట్టణానికి సంబంధించిన నేత, అక్కడ దామరచెల్ల జనార్దను
వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కానీ ఇక్కడ బాలినేని. కానీ అక్కడ రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీని పూర్తి స్థాయిలో అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి వైసీపీ అంటే బాలినేని, బాలినేని అంటే వైసీపీ. సో అటువంటి కీలకమైన నేతని పూర్తి స్థాయిలో ఆ పార్టీని ఢీకొనాలంటే కీలకమైన నేతలు పార్టీలోకి రావాల్సిన అవసరం ఉందనేది ప్రధానంగా కూటమి నేతల అభిప్రాయం. ఇక్కడ ఏ పార్టీలో చేరుతున్నారనే అంశాన్ని పక్కన పెడితే ప్రధాన టార్గెట్ వైసీపీని పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగు చేయాలనేది ఏకైక ధ్యేయంగా కూడా వీరు పనిచేస్తున్నారు. సో ఆ పని చేసే క్రమంలో ఎవరైతే 1-2 చోట్ల అసంతృప్తులు, ఆగ్రహాలు కేడర్లో ఉండొచ్చు, కానీ వాటి పూర్తి స్థాయిలో కూడా చర్చలు జరిపి సానుకూల వాతావరణం తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈ ముగ్గురు నేతలకు అప్పచెప్పినట్టు తెలుస్తా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.